రష్యా ఉక్రెయిన్ యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నల్ల సముద్రం ప్రాంతంలో విధులు నిర్వర్తించే భారతీయ నావికులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతంలో క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పు తీవ్రంగా ఉన్నందున వాణిజ్య నౌకల్లో ఉద్యోగాల్లో చేరే ముందు భద్రతాపరమైన ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు భారత పౌరుల కోసం కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా నల్ల సముద్రం, దానిని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితి అత్యంత అస్థిరంగా ఉందని తెలిపింది. ఈ జలాల్లో పనిచేస్తున్న లేదా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు క్షిపణి, డ్రోన్ దాడులతో సహా గణనీయమైన భద్రతాపరమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో పనిచేస్తున్న లేదా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల్లో ఉద్యోగం చేపట్టాలనుకుంటున్న భారత పౌరులు అలాంటి నియామకాలను అంగీకరించే ముందు అక్కడ నెలకొని ఉన్న భద్రతాపరమైన ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అలాంటి ఉద్యోగాన్ని ఎంచుకునేవారు అత్యంత జాగ్రత్త వహించాలని, నౌక ప్రయాణించే మార్గం, ఆగే ఓడరేవులు, భద్రతా ఏర్పాట్లు, బీమా సౌకర్యం, అత్యవసర ప్రతిస్పందన విధానాలకు సంబంధించి యజమానులు, నియామక సంస్థలు, నౌకా నిర్వాహకుల నుంచి సమగ్ర సమాచారాన్ని పొందటం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని స్పష్టం చేసింది. ఉద్యోగ నిబంధనలు వర్తించే అంతర్జాతీయ సముద్ర ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సంరక్షణ, తరలింపు, స్వదేశానికి రప్పించడం, నష్టపరిహారం కోసం తగిన ఏర్పాట్లున్నాయని నిర్ధారించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మీ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేస్తూ వారితో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలని తెలిపింది. సముద్ర పరిపాలనా డైరెక్టరేట్ జనరల్, ఇతర సంబంధిత భారత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన సలహాలు, అలాగే నౌకా నిర్వాహకులు, సముద్ర అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పాటించాలని భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. కాగా ఉక్రెయిన్లోని ఒడెసా ఓడరేవులో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయులు చిక్కుకున్నారు. వీళ్ళో 2 సురక్షితంగా ఉన్నారని, మిగిలిన 2 కోసం గాలిస్తున్నామని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ప్రస్తుతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది.